హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 63. ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి. నేనే రాశాను, నేనే వాయిస్ ఇస్తున్నాను. మీకు నా కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బెంజ్ కార్ ముందుకు కదిలి వెళ్ళింది. ఆ కారు వెళ్తున్న లొకేషన్ని తన ఫోన్లో అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసి చుట్టూరా ఎవరూ లేరని గమనించి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు అర్జున్. డోర్ లాక్ వేసి ఉండడం వల్ల ఎంత ట్రై చేసినా రావట్లేదు. అర్జున్ వెంటనే ఆ బంగ్లా బ్యాక్ సైడ్ గోడ ఎక్కి సన్సైడ్ మీదకి చేరుకుని పైప్ లైన్ పట్టుకుని జాగ్రత్తగా పైకి చేరుకున్నాడు. స్టెప్స్ దిగి కిందకి వెళ్తున్నాడు. అంతా నిశ్శబ్దం. ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇదేంటి, ఇక్కడెవరూ లేరు? వాళ్ళ నలుగురు లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది అనుకుంటూ ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఆ ప్రదేశమంతా సిగరెట్, ఆల్కహాల్ వాసన. ఎంత వెతికినా ఏమీ కనిపించట్లేదు. ఎవరు దొరకట్లేదు. స్మెల్ అయితే వస్తోంది, కానీ ఒక్క ఆల్కహాల్ బాటిల్ కూడా అక్కడ కనిపించట్లేదు. అసలు వీళ్ళు ఎక్కడ డ్రింక్ చేశారు? కనీసం ఖాళీ బాటిల్స్ అయినా ఉండాలి కదా. ఎక్కడి నుంచో చిన్నగా అని మూలుగుళ్ళు వినిపిస్తున్నాయి, కానీ ఎవరూ కనిపించట్లేదు. 1-2 సార్లు పరీక్షగా విన్నాడు అర్జున్. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు అనుకుంటూ ఆ సౌండ్స్ వస్తున్న వైపు అడుగులు వేశాడు అర్జున్. అక్కడి నుంచే సౌండ్స్ వస్తున్నాయి. 1 నిమిషం అక్కడ ఆగి తన ఫోన్ చూసుకున్నాడు. ఆ క్రిమినల్స్ ఉన్న లొకేషన్ని గమనిస్తున్నాడు. వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయ్యారని అబ్జర్వ్ చేసి తిరిగి రావడానికి ఎలా లేదు అన్న గంట టైం పడుతుందని, ఈలోపు ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అనుకుంటూ చుట్టూరా పరీక్షగా చూశాడు. ఆ గదిలో ఉండే గోడలన్నిటికీ రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అంతా చాలా విచిత్రంగా అనిపిస్తోంది అర్జున్కి. ఆ బంగ్లా అంతా తిరిగి చూసినా అంతటి డెకరేషన్ ఏ రూమ్కి లేదు. ఆ గది మొత్తం పరీక్షగా గమనిస్తూ ఉంటే ఒకచోటు నుంచి లైట్గా సిగరెట్ పొగ రావడం అబ్జర్వ్ చేసి ఆ గోడని గట్టిగా తన్నాడు. ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. 2 అడుగులు ముందుకు వేయగానే అక్కడ ఒక అమ్మాయి ఒంటి నిండా దెబ్బలతో మూనుగుతూ కనిపించింది. హే, ఆర్ యు ఆల్ రైట్? ఇటు చూడు, ఇటు చూడు అంటూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జున్. కానీ తనకి స్పృహ లేదు. నీరసంగా మూనుగుతోంది అని. తన పక్కనే ఏదో వైట్ కలర్ ప్యాకెట్ కనిపించడంతో అది తీసి కొంచెం టేస్ట్ చేసి గమనించాడు. ఓ మై గాడ్, ఈ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? చాలా చిన్న పిల్లలాగా కనిపిస్తోంది. 19 ఇయర్స్ ఉంటాయా? తనకి సెరైడ్స్ అలవాటు చేశారా? అసలు ఇక్కడ ఎవరూ లేరు కదా అని మరొకసారి చుట్టూ చూసి ఆ అమ్మాయిని ఎత్తుకుని ఆ గది బయటికి తీసుకువచ్చి తన కాళ్ళకి చేతులకి కట్టి ఉన్న తాళ్ళను తీసేసి, అమ్మాయి ఇటు చూడు అంటూ ఎంత తట్టినా తనకి స్పృహ రావట్లేదు. అర్జున్ ఆ గది ఈ గది అంతా వెతుకుతుంటే అక్కడ ఒక వాటర్ బాటిల్ కనిపించింది. తీసుకువచ్చి ఆ నీళ్ళతో మొహం కడిగి, హలో హలో నేను కనిపిస్తున్నానా? నీ పేరేమిటి అడిగాడు ఆ అమ్మాయి బుగ్గలపై గట్టిగా తడుతూ. చిన్నగా కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి. అని మూనుగుతోంది. అర్జున్ లేపి కూర్చోపెట్టి కొంచెం నీళ్లు తాగించాడు. ఏయ్, కళ్ళు తెరిచి చూడు, నేను కనిపిస్తున్నానా? మరొకసారి అడిగాడు. ఇంకా నా వల్ల కాదు, మీ మాట నేను విన్నాను కదా, ప్లీజ్ నాకు ఇంజెక్షన్ చెయ్యండి, నరాలు తెగిపోతున్నట్లు అనిపిస్తోంది అని మాట్లాడుతున్నా ఆ అమ్మాయి మాటలు ఏమీ అర్థం కావట్లేదు అర్జున్కి. మరి కాసిన్ని నీళ్లు తాగించి మరొకసారి మొహం కడిగి అన్కాన్షియస్గా ఉన్న ఆ అమ్మాయికి స్పృహ తీసుకురావడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి నార్మల్గా మాట్లాడట్లేదు. మూనుగుతూ మత్తుగా, ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను మా ఇంటికి పంపించేయండి అని మత్తుగా ఏదేదో వాగుతోంది. అర్జున్ ఆ అమ్మాయిని ఒక పక్కగా పడుకోబెట్టి ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. కిందగా స్టెప్స్ ఉన్నాయి.
చిన్నగా స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా అటువైపు ఆ బంగ్లా నుంచి మరొక దారి ఉండడం చూసి అలా ముందుకు వెళ్ళాడు. అక్కడ దృశ్యాన్ని చూసి అలాగే షాక్లో ఉండిపోయాడు అర్జున్. ఒక ట్రక్ వెహికల్లోకి స్పృహ లేని అమ్మాయిల్ని అటూ ఇటూ పట్టుకుని 2 వ్యక్తులు జాగ్రత్తగా ఎక్కిస్తున్నారు. దాదాపుగా 5-6 అమ్మాయిలు. అంతా మసక మసక చీకటిగా ఉండడంతో వాళ్ళ మొహాలు స్పష్టంగా కనిపించట్లేదు. వాళ్ళందరినీ వ్యాన్లోకి ఎక్కించి సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ, ఈరోజు రాత్రికి ఎలాగైనా లోడ్ అక్కడికి చేయాలిరా, లేట్ అయితే బాస్ ఊరుకోడు, ఇప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు, వీళ్ళని షిఫ్ట్ చేసేస్తే ఫ్రెష్ క్యాండిడేట్ల కోసం మళ్ళీ సెర్చ్ చేయాలి అని ఒకరు అంటుంటే, కానీ మామ ఏమైనా ఉన్నారా ఈ అమ్మాయిలు, అయినా ఇలాంటి బిజినెస్ చేయడంలో కూడా ఏదో మజా ఉంది, డబ్బుకి డబ్బు సుఖానికి సుఖం అని ఒకడంటున్నాడు. అర్జున్ వాళ్ళ మాటలను బట్టి అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నాడు. తను ఒక్క 10 నిమిషాలు ఆలస్యం చేసినా ఆ అమ్మాయిలు ఏదో డేంజర్ ప్లేస్కి తరలించబడతారని, తర్వాత వాళ్ళ ఆచూకీ దొరికే అవకాశం కూడా మిస్ అవుతుందని వెంటనే పోలీస్ ఇన్ఫార్మర్స్కి, ప్రతాప్కి, స్టాఫ్కి అందరికీ కాల్ చేసి ఇమీడియట్లీగా తాను ఉన్న లొకేషన్కి రమ్మని ఆర్డర్స్ పాస్ చేసి గట్టిగా ఊపిరి పీల్చుకుని వాళ్ళ ముందుకు వెళ్ళాడు అర్జున్. హ్యాండ్సప్ అన్న అర్జున్ మాటలకి కొంచెం కంగారు పడుతూ మరుక్షణంలోనే అదొక రకంగా నవ్వుతూ, ఏంటి ఆఫీసర్, ఏం చేస్తావు, మమ్మల్ని చంపేస్తావా అని ఒకడు అంటుంటే, సార్కి ఇంకా తెలియట్లేదురా, ఆయన మనల్ని పట్టుకున్నారు అని ఆయన ఫీలింగ్, కానీ మనమే ఆయన్ని పట్టుకున్నామన్న విషయం ఆయనకి తెలియట్లేదు అని ఇంకొకడు అంటున్నాడు. అర్జున్ వాళ్ళ మాటలకు కన్ఫ్యూజ్ అవుతూ చుట్టూ ఒక్కసారి పరీక్షగా చూశాడు. అర్జున్ దృష్టి మారిందని గమనించిన ఆ దుండగులిద్దరూ వెంటనే ఒక్కసారిగా అర్జున్ పైకి దాడి చేశారు. లావుపాటి కర్రతో అర్జున్ తల మీద బలంగా కొట్టారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లయింది అర్జున్కి. తల నుంచి విపరీతంగా బ్లడ్ క్లాట్ అవుతోంది. ఇది ఊహించని అర్జున్ ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించే లోపే వాళ్ళు అర్జున్ మీదకి రావడం, చేతులు వెనక్కి విరిచి గన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ 2 వ్యక్తులు చాలా బలంగా ఉన్నారు. అర్జున్ తన శక్తినంతా ఉపయోగించి వాళ్ళ నుంచి తనని తాను సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ మధ్య జరిగే ఘర్షణలో గన్ మిస్ఫైర్ అయ్యింది. అంతే, ఒక దుండగుడి చేతిలోకి బుల్లెట్ దూసుకు వెళ్ళిపోయింది. నరాలు తెగి రక్తం వేరులై పారింది. నొప్పి భరించలేక విలవిలలాడుతూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ ప్రదేశమంతా అతని అరుపులతో దద్దరిల్లిపోతోంది. ఈ దృశ్యం చూసి ఇంకొక దుండగుడిలో భయం స్టార్ట్ అయ్యింది. సార్, నన్నేం చేయకండి అంటూ పరిగెత్తడానికి ప్రయత్నించాడు. అర్జున్ సరిగ్గా గురి చూసి వాడి కాలుపై కాల్చాడు. అక్కడికక్కడే పడిపోయాడు వాడు. గావు కేకలు పెడుతున్నారు. అర్జున్ ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాకెట్స్ అన్నీ చెక్ చేసి వాళ్ళు యూజ్ చేసే ఫోన్స్ అన్నీ తన కస్టడీలోకి తీసుకుని వాళ్ళిద్దరినీ కూడా ట్రక్లోకి ఎక్కించి పోలీస్ ఇన్ఫార్మర్కి కాల్ చేశాడు. మీరు ఎక్కడి వరకు వచ్చారు ఆఫీసర్? సీరియస్గా మాట్లాడుతున్నాడు అర్జున్. అర్జున్ వాయిస్లో ఏదో వైబ్రేషన్ వినిపిస్తోంది. సార్, ఆర్ యూ ఆల్ రైట్ అడిగాడు ఇన్ఫార్మర్. నేను బాగానే ఉన్నాను, మీరు ఎక్కడి వరకు వచ్చారు సీరియస్గా అడిగాడు అర్జున్. సార్, మేము అక్కడికి రావడానికి ఇంకొక 1/2 అవర్ టైం పడుతుంది. ఇట్స్ ఓకే, నేనే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. సిటీ అవుట్కట్స్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, 2-3 అంబులెన్స్లు రెడీగా ఉంచండి అని ఆర్డర్స్ వేసి అందరినీ అలర్ట్ చేసి తిరిగి మళ్ళీ బంగ్లా లోపలికి వెళ్ళి అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయిని కూడా ఎత్తుకు తీసుకువచ్చి ట్రక్ ఎక్కించాడు. స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయిలందరూ ఉన్న అదే ట్రక్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ సిటీ అవుట్కట్స్కి రాగానే అక్కడ రెడీగా ఉన్న అంబులెన్స్లో ఆ అమ్మాయిలందరినీ హాస్పిటల్కి తరలించారు. క్రిమినల్స్ 2 అండర్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సార్, మీకు చాలా బ్లడ్ పోతోంది అని సిఐ ప్రతాప్ అనే వరకు తనని తాను చూసుకోలేదు అర్జున్. చిన్నగా అర్జున్కి కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. హుటాహుటిన అర్జున్ని కూడా హాస్పిటల్కి తరలించారు. పోలీస్ ఇన్ఫార్మర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న రూప తాయారుతో సహా పోలీస్ కస్టడీలో అర్జున్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి చేరుకుంది. రూప కళ్ళల్లో కన్నీళ్లు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అర్జున్ స్పృహ లేకుండా ఉన్నాడు. రూప అర్జున్ని ఆ పరిస్థితిలో చూసి ఏడుస్తూ, సార్ ఏమైంది సార్ మీకు? నాకు భయమేస్తోంది, లేవండి సార్ అంటూ ఏడుస్తుంటే, రూపా
అని చిన్నగా కలవరిస్తున్నట్లు అన్నాడు అర్జున్. సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను ఇక్కడే ఉన్నాను. ఐ లవ్ యూ రూపా అని కళ్ళు మూసుకునే మత్తుగా అంటున్నాడు అర్జున్. ఐ లవ్ యూ టూ సార్, ఐ లవ్ యూ టూ అంటూ అర్జున్పై వాలి ఏడుస్తోంది. అప్పుడు గమనించింది రూప. అర్జున్ చెయ్యి తన నడుంపై బలంగా పడడం, తన మునివేళ్ళు తన నడుముని తడమడం, కళ్ళు పెద్దవి చేసుకుని అర్జున్ని బాగా గమనించింది. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుని యాక్ట్ చేస్తున్నాడని అర్థమై, ఏంటి నాటకాలా అంటూ గట్టిగా గిచ్చింది రూప. ఆ రాక్షసి అంటూ కళ్ళు తెరిచి రూపని మరింత గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. వదలండి సార్, ఏంటి నాతో జోక్ చేస్తున్నారా? ఎంత భయపడిపోయానో. ఎందుకే భయం, నాకేమవుతుంది నవ్వుతూ అన్నాడు అర్జున్. ఇంతకంటే ఏం కావాలి, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ అర్జున్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఎందుకే ఏడుస్తున్నావు, నాకేం కాలేదు, చిన్న దెబ్బ అంతే అంటూ రూప కళ్ళు తుడిచి చిన్న నవ్వు నవ్వాడు అర్జున్. రూప అర్జున్ దగ్గరికి వెళ్ళి అతని తలకి తగిలిన గాయాన్ని బాగా గమనిస్తోంది. జుట్టు మొత్తం పైకి అని అలా చూస్తోంది. చిన్న దెబ్బేమీ కాదు సార్, బాగా తగిలింది. అక్కడ మరొక దెబ్బ పడినట్లయితే మీరింకా స్పృహలో ఉండేవాళ్ళు కాదు అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది. తన బుగ్గలు ఎర్రగా అయిపోయాయి ఏడ్చి ఏడ్చి. ఏయ్ రూపా, ప్లీజ్ ఏడవకే, నేనిప్పుడు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. నెల రోజుల నుంచి ఏ కేసు కోసం తల బద్దలు కొట్టుకుంటున్నానో, ఒక్కసారిగా 6 అమ్మాయిలు సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చారంటే మాటలు కాదు కదా. ఐ యామ్ సో హ్యాపీ రూపా. సార్, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. అలాంటి డేంజర్ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు స్టాఫ్ లేకుండా ఎలా వెళ్ళారు సార్? ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఏడవద్దని చెప్పానా? ఇది చిన్న దెబ్బే, దీనికే ఇలా అయిపోతే ఎలాగా? నేను చేస్తోంది పోలీస్ జాబ్, ఒక్కొక్కసారి బుల్లెట్ దెబ్బలు కూడా రుచి చూడాలి తెలుసా. అయినా వీటన్నిటికీ సిద్ధమయ్యే కదా నేను ఈ జాబ్లోకి వచ్చాను. ఇలాంటి కేసెస్ సాల్వ్ చేస్తేనే కదా నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. హ్యాపీ మూడ్లో ఉన్నాను. నువ్వు నవ్వుతూ కనిపిస్తే ఇంకా హ్యాపీ. ఇలా ఏడుస్తూ ఉంటే ఈ మజా మొత్తం పోతుంది నాకు. ప్లీజ్ నవ్వొచ్చు కదా, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావా? రిక్వెస్ట్గా అడిగాడు అర్జున్. రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ రూప తన చేతిని చిన్నగా వెనక్కి లాక్కుంటూ చిన్న నవ్వు నవ్వింది. 6 అమ్మాయిలను తన ప్రాణాలకు తెగించి మరీ అర్జున్ సేవ్ చేయడం వల్ల బయట ప్రెస్ మీట్ వాళ్ళు అర్జున్ ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు ఆ క్రిమినల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. మరొక వైపు ఆ పిల్లల తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారు. ఆ పిల్లలలో తమ పిల్లలు ఏమైనా ఉన్నారా అని తెలుసుకుని తమ పిల్లలే అని నిర్ధారించుకుని కొంతమంది పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఆ పిల్లలలో తమ పిల్లలు లేనందుకు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారేమో అనుకుని కొంతమంది తల్లిదండ్రులు హృదయ విదారంగా బాధపడుతున్నారు. సార్, మీకోసం ప్రెస్ మీట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ నారాయణ లోపలికి వచ్చి అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నారాయణ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, ఈ టైంలో ప్రెస్ మీట్ ఏంటి అంది రూప. వాళ్ళు సార్ని కలిసే వరకు వెళ్ళరు మేడం, ప్రెస్ వాళ్ళు కదా. నారాయణ గారు, ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు, మీరే ఏదో ఒక సమాధానం చెప్పండి. ఇంకా 9 మంది అమ్మాయిలు కనిపించట్లేదు, వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ మరెన్నో చేయడానికి మా పోలీస్ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంది అని వాళ్ళకి క్లారిటీగా చెప్పి పంపించేయండి. సార్, అంటే ఈ సక్సెస్ గురించి మీరేమీ మాట్లాడరా సార్? లేదు నారాయణ గారు, ఒక 6 అమ్మాయిల్ని మాత్రమే మనం కనిపెట్టగలిగాము. అంతవరకు సంతోషంగా ఉన్నా ఇంకా 9 మంది అమ్మాయిలు, వాళ్ళ ఆచూకీ తెలియలేదు. అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా ఊహించలేకపోతున్నాను. బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. వాళ్ళందరి ఆచూకీ తెలిస్తేనే మనం ఈ కేసుని సక్సెస్ఫుల్గా డీల్ చేసినట్లు. ఇప్పటికీ కొంతమందిని మాత్రమే మనం సేవ్ చేయగలిగాము. ఇది సక్సెస్ మీట్ కాదని, ఇలాంటి టైంలో ప్రెస్ మీట్ వద్దని ఖచ్చితంగా చెప్పేయండి అని చెప్పి నారాయణని పంపించాడు అర్జున్. అర్జున్ చాలా సీరియస్గా అనడంతో అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు నారాయణ. అదేంటి సార్, ఇంతకు ముందే కదా చాలా హ్యాపీగా ఉన్నాను రూపా అన్నారు. అన్నాను, కానీ ఇంకా 9 మంది అమ్మాయిలు కనిపించట్లేదు కదా రూపా. మీరు నిజంగా గ్రేట్ సార్, చాలా కష్టపడ్డారు.
నేను ఇలా ఫైట్ చేయడానికి మనకి హెల్ప్ చేసింది వర్ధన్ రూప. అతను మనకి క్లూ ఇచ్చాడు, ఎవరికీ డౌట్ రాకుండా. నాకు వర్ధన్ గురించి ఆలోచిస్తుంటే చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఎందుకు సార్, ఎందుకు టెన్షన్? రూపా, వాళ్ళందరూ ఒక పెద్ద మాఫియా గ్యాంగ్లో ఉన్నారు. వర్ధన్ వాళ్ళ గురించి మనకి క్లూ ఇచ్చాడు. మనం ఒకరిద్దరిని కాదు, ఏకంగా 6 అమ్మాయిల్ని వాళ్ళ కస్టడీలో నుంచి బయటికి తీసుకొచ్చాము. ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అంత పెద్ద మాఫియా గ్యాంగ్ నడిపే వాళ్ళకి ఈ చిన్న విషయం తెలుసుకోవడానికి పెద్ద పని కాదు. వాళ్ళకి వర్ధన్ మీద డౌట్ వస్తే అతని ప్రాణానికే ప్రమాదం. సార్, మరెలా? వర్ధన్ని మనం ఎలా సేవ్ చేస్తాం? రూపా, కాలేజ్ టైం అవుతుంది కదా, ఎప్పటిలాగానే నువ్వు కాలేజ్కి వెళ్ళు. వర్ధన్ కనుక కాలేజ్కి వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నేను చెప్పింది చెప్పినట్లు చేయి. తను నీతో ఎలా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడాడో నువ్వు కూడా అదే ఫాలో అవ్వు అంటూ అర్జున్ రూప ఏం చేయాలో ఎలా చేయాలో చాలా క్లియర్గా చెప్పాడు. ఓకే సార్, అలాగే చేస్తాను. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్, వర్ధన్కి ఆ మాఫియా గ్యాంగ్కి సంబంధం ఏమిటి? అది తెలుసుకోవాలి రూపా. కానీ వర్ధన్ ప్రాబ్లంలో ఉన్నాడు. నువ్వు కూడా జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీతోనే వెళ్ళు. ఈరోజు ఈవినింగ్ నుంచి నేను నిన్ను పికప్ చేసుకుంటాను. పర్వాలేదు సార్, నేను జాగ్రత్తగా వెళ్తాను. మీకు అంత పెద్ద దెబ్బ తగిలింది, జాగ్రత్తగా ఉండండి. 4 రోజులు రెస్ట్ తీసుకోండి. అరే, ఇదేమీ పెద్ద దెబ్బ కాదు, నాకేం పర్వాలేదు. నువ్వు జాగ్రత్త, నేను చెప్పేది నువ్వు విను. అలాగే సార్ అని మాట్లాడుతూనే అర్జున్కి జ్యూస్ తీసి, ముందు ఇది తాగండి, నీరసంగా ఉన్నారు అంటూ అందించింది రూప. థ్యాంక్ యూ రూపా అంటూ అర్జున్ తన ఫోన్ తీసుకుని నావిగేటర్ చూపిస్తున్న లొకేషన్ని అబ్జర్వ్ చేస్తూ సిఐ ప్రతాప్కి కాల్ చేశాడు. 2 మినిట్స్లో ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి సార్. ప్రతాప్, ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నాను సార్, హాస్పిటల్ బయట. ప్రెస్ మీట్ జరుగుతోంది కదా. సరే, వాళ్ళని పంపించేసి ఒక్కసారి నువ్వు లోపలికి రా. ఓకే సార్, 10 మినిట్స్లో వస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు అడిగింది రూప అర్జున్ని బాగా గమనిస్తూ. లాస్యా గురించి ఆలోచిస్తున్నాను రూప. వీళ్ళందరూ 15 డేస్ బ్యాక్ కిడ్నాప్ అయిన అమ్మాయిలు. వాళ్ళని గమనించావా నువ్వు? ఒంటి మీద విపరీతమైన గాయాలు, సిగరెట్తో కాల్చిన గుర్తులు, చాకుతో చిత్రవధ చేస్తూ ఘాట్లు పెట్టారు ఒళ్ళంతా. ఇంకొంతమందికైతే బలవంతంగా డ్రగ్స్ ఎడిట్ చేశారు. ఇలా ఈ అమ్మాయిని 15 రోజుల నుంచి చిత్రవధ చేశారు. కానీ లాస్యా రీసెంట్లీ కనిపించట్లేదు. ఇందులో స్ట్రేంజ్ విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు సిటీలోనే ఈ మిస్సింగ్ మిస్టరీ కొనసాగింది. కానీ ఇప్పుడు ఇది పల్లెటూరుల వైపు కూడా వెళ్తోంది. ఎక్కడెక్కడో పల్లెటూరులో ఉండే ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. ఫాస్ట్ కల్చర్కి దూరంగా ఉండే అమాయకమైన ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఉదాహరణకి మన లాస్యా. తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇలాంటివన్నీ దానికి అస్సలు తెలియవు. వీలైనంత తొందరగా లాస్యా కాలేజ్కి వెళ్ళాలి. తనకి నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని ఎంక్వైరీ చేయాలి. లేకపోతే మాత్రం లాస్యాని ఎవరో గట్టిగా బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి దందాలోకి బలవంతంగా దించినట్లే. ఇలా ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సార్, మీరు అన్నట్లు నిజంగా చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా. చూస్తూ ఊరుకోరు కదా సార్. రూపా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, చాలా పలుకుబడి ఉంది. కానీ మా డాడీని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే ఏమన్నారో తెలుసా? ఒరే, పోలీస్ కంప్లైంట్ అవసరమా, పరువు ప్రతిష్ట అంటూ నాన్సెన్స్ మాట్లాడారు. ఇప్పటికీ చాలామంది ఉన్నారు రూపా. పల్లెటూర్లలో అయితే వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఎవరితోనే వెళ్ళిపోయిందేమో అనుకుని వాళ్ళకి వాళ్ళే సమాధానం పడిపోతారు. మా ఇంట్లో నేనున్నాను కనుక అలాంటి పరిస్థితి రాకుండా నాన్న చేత కంప్లైంట్ ఇప్పించాను. అయితే చాలామంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారా సార్? అవును, మనకి తెలిసి ఈ 15 మంది అమ్మాయిలే, తెలియకుండా చాలామంది. అమ్మాయిల్ని మాత్రమే కాదు రూపా, వాళ్ళు డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఒక్కసారి డ్రగ్కి ఎడిక్ట్ అయితే లైఫ్ అంతా స్పాయిల్ అయినట్లే. టైం టు టైం ఆ డ్రగ్ ఆ బాడీలోకి ఇంజెక్ట్ కాకపోతే నరాలు తెగిపోతున్న బాధను వాళ్ళు అనుభవిస్తారు. ఆ బాధని తట్టుకోలేక
డ్రగ్ సప్లయర్స్ చెప్పే ఏ పని చేయడానికైనా ఎంతకైనా తెగిస్తారు. అబ్బాయిలు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళనే తన దందాకి మెయిన్ ఇంగ్రీడియంట్గా మార్చుకుని చాలా యూత్ పర్సన్స్తోనే అమ్మాయిల్ని ట్రాప్ చేయిస్తున్నాడు. అదేంటి సార్, మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మార్నింగ్ నాపై దాడి చేసిన వాళ్ళల్లో ఒకడు స్టూడెంట్. ఇదిగో చూడు, ఇది అతని ఐడెంటిటీ కార్డ్. వయసు నిండా 20 ఏళ్ళు ఉంటుంది, కానీ వాడు ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడు నాతో. రూప ఆ కార్డ్ తీసుకుని బాగా అబ్జర్వ్ చేసింది. సార్, ఇంజనీర్ స్టూడెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ కొంచెం కూడా సాఫ్ట్గా లేడు. కండలు తిరిగిన వస్తాదులాగా ఉన్నాడు. వాడి బయోడేటా నాకు అర్జెంటుగా కావాలి అని అర్జున్ మాట్లాడుతూ ఉండగానే ప్రతాప్ లోపలికి వచ్చాడు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ ప్రతాప్. ఇతని డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. అండ్ నేను ఆ క్రిమినల్స్ వాడే వెహికల్కి నావిగేటర్ని అటాచ్ చేశాను. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటూ నావిగేటర్కి సంబంధించిన డెమో మొత్తం ప్రతాప్కి షేర్ చేశాడు అర్జున్. ఓకే సార్, నేను ఈవినింగ్ కల్లా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. క్విక్లీ ప్రతాప్, టైం లేదు. ఓకే సార్ అంటూ ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అర్జున్ వైపు చూస్తూ, సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తోంది అంది రూప. నీ డౌట్ ఏంటో నేను ఎక్స్పెక్ట్ చేయగలను రూప. వర్ధన్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడేమో అని ఆలోచిస్తున్నావు కదా? ఎగ్జాక్ట్లీ సార్, మేబీ అయ్యుండొచ్చు. చిన్నగా తెలుసుకుందాం. లాస్య ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటారు సార్? లాస్య మాత్రమే కాదు రూప, రీసెంట్లీగా మిస్ అయిన అమ్మాయిలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. నాకు తెలిసి లాస్య కూడా వాళ్ళందరి మధ్య ఉంటుంది. వీళ్ళు ట్రిప్కి ఇంతమంది అమ్మాయిల్ని పంపిస్తామని ఏదో డీల్ మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడ ఉన్నాను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. నేను ఆ ప్లేస్కి ఎగ్జాక్ట్గా ఆ టయానికి వెళ్ళకపోతే ఈ పాటికి ఈ అమ్మాయిలందరూ దేశం కాని దేశానికి ట్రాన్స్ఫర్ అయిపోయేవాళ్ళు. ఆ తర్వాత మనం ఎంత వెతికినా వాళ్ళ ఆచూకీ వెతకడం సముద్రంలో విసిరిన సూదిని వెతికినట్లే. ఇంపాసిబుల్ అయిపోయేది రూప. అర్జున్ చెప్పేది వింటుంటే రూపకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అమ్మో, మీరు చెప్తుంటే నాకు చాలా భయం వేస్తోంది సార్, వినలేకపోతున్నాను. ఆ రోజు వర్ధన్ మా అక్క బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నాడు సార్? అక్క బ్లడ్ శాంపిల్స్తో వాడికేం పని? రూప, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ 6 అమ్మాయిలు సేఫ్గా ఉన్నారు అంటే అందుకు కారణం వర్ధన్. ఈ అమ్మాయిల డీటెయిల్స్ అన్నీ మనకి ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వర్ధనే. నాకు తెలిసి వర్ధన్ దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మనకి ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, నువ్వు కాలేజ్కి బయలుదేరు. చెప్పింది గుర్తుపెట్టుకో. వర్ధన్తో నేను చెప్పినట్లు డీల్ చేయి, అర్థమైందా అని అర్జున్ 1కి 2 సార్లు హెచ్చరించి మరీ పంపించాడు. తన ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేశాడు అర్జున్. ఏరా అర్జున్, నీకు చాలా దెబ్బలు తగిలాయని హాస్పిటల్లో ఉన్నావని అంటున్నారు. శివరాం కంగారు పడుతూ కాల్ చేశాడు. మీకెవరు చెప్పారు నాన్న? టీవీలో న్యూస్ వస్తోందిరా. నాన్న, న్యూస్ ఛానల్స్ వాళ్ళు అలాగే చెప్తారు. నాకు తగిలింది చిన్న దెబ్బ. ఐఎమ్ ఫైన్, ఓకే? జాగ్రత్తరా. అలాగే, మీరు కంగారు పడద్దు. అక్కడికి నన్నేమన్నా రమ్మంటావారా 4 రోజులు? ఎందుకు నాన్న, మీరు వచ్చి ఏం చేస్తారు? ఏమీ అవసరం లేదు. చెప్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను. మీరు కంగారు పడద్దు. టీవీలో ఉదయం నుంచి బ్రేకింగ్ న్యూస్ అంటూ నీ గురించే చెప్తున్నారురా. క్రిమినల్స్ని కస్టడీలోకి తీసుకున్నావని, కొంతమంది అమ్మాయిల్ని సేవ్ చేశావని చాలా గొప్పగా చెప్తున్నారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తోందిరా. మన లాస్య గురించి కూడా ఏమైనా తెలిసిందా? ఆ ఆడపిల్లల్లో లాస్య ఉందా? శివరాం గొంతులో కంగారు. నాన్న, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. మీరు కంగారు పడద్దు. లాస్య గురించి ఇంకా ఏమీ తెలియలేదు, కానీ లాస్య ఎలాంటి ప్రాబ్లంతో బాధపడుతుందో అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావురా? నాన్న, ఇది చిన్న విషయం కాదు. ఇదేదో పెద్ద డ్రగ్ మాఫియా లాగా ఉంది. ఒకరిద్దరు కాదు నాన్న, లాస్య లాంటి ఆడపిల్లలు ఎంతోమంది వాళ్ళ కస్టడీలో ఉన్నారు. ఒరేయ్, లాస్య కనిపించక 2 రోజులు అయిపోతోంది. మీ మావయ్య రోజు దాని గురించి ఫోన్ చేస్తున్నాడు. అత్త ఏదో ఒకటి అబద్ధం చెప్తోంది, కాలేజ్కి వెళ్ళిందని ఏదో ఒకటి చెప్తోంది. ఎన్ని రోజులురా ఇలాగా? అది ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి మీ స్వప్నత్త తిండి తిప్పలు మానేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నాన్న, చెప్తున్నాను కదా,
నేను నా టీం మెంబర్స్ అందరం ఈ కేస్ గురించి స్టడీ చేస్తున్నాము. అత్తయ్య వాళ్ళలాగానే ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం బాధపడుతున్నారు. దీనంతటికీ త్వరలోనే పులి స్టాప్ పెడతాను, వెయిట్ చేయండి అని శివరాంకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. ప్రతాప్ కేస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుని అర్జున్ దగ్గరికి తిరిగి వచ్చాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.